జనసేన పార్టీకి చెందిన కొందరు తనపై దాడి చేశారని జనసేన పార్టీ నాయకుడు పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమల రాంబాబు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటుక బడ్డీలకు మట్టి తరలింపు విషయంలో తాను పాపిడి దొడ్డి చెరువు వద్దకు వెళ్తే తనపై దాడికి పాల్పడ్డారని కురుమల రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి మరెడ్డి గారు అక్కడ ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి నిన్న ఫోన్ చేశారు. వాళ్ళు అక్కడికి వెళ్దామని వెళ్ళారు. అసలు ఏంటి ఎంతవరకు వచ్చింది ఏంటి పర్మిషన్ కూడా మరి టైం దగ్గరికి వచ్చిందంటే నీకెవడో చెప్పడానికి నీకు సంబంధం ఏంటిదని చెప్పి బొజ్జ రామప్రసాద్ అనే మనిషి అతను వాళ్ళ కజిన్ ఇంకొక అతను ఎర్రబాబు అని బొజ్జ ఎర్రబాబు అని అతను ఇంకా మొత్తం దగ్గర పట్టుకుని చంపేస్తానని చెప్పేసి మొత్తం చంపాడు నన్ను. ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఇది కాదు, యాక్చువల్ బట్టీలు అనేవి ఇప్పుడు లాస్ట్లో నడుస్తున్నాయి. అది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది కేవలం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి బట్టీలకి మాత్రమే. కనీసం ఇప్పుడు మైన్స్కి కానీ దీనికి కానీ కనీసం కట్టాల్సినటువంటి ఫీజులు కట్టి మట్టికి ఏ రకమైన రేటు లేకుండా ఇప్పుడు దాకా ఈ రోజు వరకు జరిగేది ఏంటంటే మన పిఠాపురం నియోజకవర్గంలో ఎవరో పెద్దవాడు రావడం, చెరువు కొనుక్కోవడం, దానికి 7,000 8,000 రేటు పెట్టడం అలా జరుగుతుంది. అలా కాకుండా ఈ ఖర్చులు మీటే చేస్తే గట్టిగా అయితే 3,500 4,000 పడుతుంది అంత కలుపుకుంటే. ఒక్కొక్క లారీ దగ్గర 3,000 కలిసి వస్తుంది కదా. అలాగే బట్టీలో ఆదుకున్నట్టు ఉంటుందనే ఉద్దేశం మీద ఫ్రీగా తీసుకోమని చెప్పారు. అన్ని బట్టీలకి వెళ్ళాలి, ఏ ఊళ్ళో ఉన్నా కానీ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి బట్టీకి 30 టిప్పులు వస్తే 30 టిప్పులు, ఒక్కో బట్టికి 50 టిప్పులు వస్తే 50 టిప్పులు తోలడానికి నిర్ణయించడం జరిగింది.